మీకు ఏదైనా ఒక పని మీద ఆసక్తి ఉండి నేను ఎలాగైనా దాన్ని సాధించాలనే కుతూహలం మీలో ఉంటే మీరు సక్సెస్ వైపు ఒక అడుగు ముందుకేసినట్లే. అరే ఏంట్రా బాబు నా జీవితంలో ఏదో ఒకటి సాధించాలని ఆ ఆలోచన ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారని అనుకోండి. ఎందుకంటే మనం అనుకుంటేనే కదా ఆ పనిని సాధించి అందులో సక్సెస్ అవుతాము. అందుకని చెప్తున్నాను. ఏంటమ్మా ముందల వీడియోలో ఏమేమో చేసుకుంటూ ఏమేమో మాటలు మాట్లాడుతున్నావని అనుకోకండి. నాకెందుకో చెప్పాలనిపించి నేను చెప్పాను. కానీ ఇదే నిజము. అదంతా పక్కన పెట్టమ్మా, నువ్వేం చేస్తున్నావు అది చెప్పు ఫస్ట్ అని అంటారా? సరే అయితే నేను ఇక్కడ కలాకండ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. అది కూడా చక్కెర కలాకండ్ కాదు, బెల్లంతో చేసిన కలాకండ్. కానీ మనకేంటంటే చక్కెర అంత హైజీనిక్గా ఉండదు కదా, మనం బెల్లం అయితే మనకి హెల్త్కి కూడా అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు. అందుకని చెప్పి నేను బెల్లంతో ప్రిపేర్ చేయడం చూపిస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు, మనం బెల్లాన్ని కరిగించేసుకోవాలి. ఫస్ట్ క్లిప్లో చూడొచ్చు మీరు. బెల్లాన్ని కరిగించేసుకొని వడబోసేసుకొని మనం పక్కన తీసి పెట్టేసుకోవాలి. దాని తర్వాత నేను ఇక్కడ 1 లీటర్ పాలు తీసుకున్నాను. 1 లీటర్ పాలు తీసుకొని అది సగం వచ్చేంత వరకు మరిగించేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల నిమ్మకాయ రసాన్ని పిండేసుకోవాలి. సిమ్లో ఉంచే మనం పిండేసుకోవాలి. అప్పుడు మనకి పగలడం స్టార్ట్ అవుతుంది పాలు. ఈ విధంగా మొత్తం పాలు పగిలిన తర్వాత అందులోకి మనం బెల్లం పాకాన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ విధంగా ప్యాన్ నుంచి కలాకండ్ సపరేట్ అవుతున్న టైంలో మంచి షేప్ ఉన్న గిన్నెకి ఆయిల్ రాసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని సెట్ చేసుకోవాలి. ఈ విధంగా సెట్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మనకు కావాల్సిన షేప్లోకి కట్ చేసుకుంటే మనకి కలాకండ్ రెడీ.